హలో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ దట్ వన్ గర్ల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయస్, ఈ రోజు మా ఊరు వాళ్ళందరికీ చాలా స్పెషల్ డే. ఈ రోజు మా ఊరి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం చాలా గ్రాండ్ గా అయితే జరగబోతున్నాయి. వాటిల్లో స్పెషల్ పూజలు, భజనలు, అన్నదానము, ప్రభలు, కోలాటాలు ఇలా చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మా ఊరంతా చాలా పండుగ వాతావరణంతో ఉంది. సో పదండి గాయస్, మా ఊరి పండుగని మనందరం కలిసి ఎక్స్పీరియన్స్ చేద్దాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మా ఊరి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి 1 year కంప్లీట్ అయిన సందర్భంగా మా ఊరు వాళ్ళందరం కలిసి తిరునాళ్ళు అయితే జరుపుకుంటున్నాము. ఇక ఇప్పటికే నేను చాలా లేట్ గా అయితే నిద్రలేచాను. సో ఇక లేట్ చేయకుండా తొందర రెడీ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే మంచిగా నా పళ్ళు ఎరిగిపోయేదాకా అయితే బ్రష్ చేశాను. ఇక బ్రష్ చేయడంతో మన ఆకలి ఊరుకుంటుందా, బీభత్సంగా అయితే ఆకలేస్తుంది. ఇక మా ఇంట్లో దోశ పిండి ఉంటే 2 ఆనియన్స్ మిర్చి కట్ చేసుకుని 4 దోశలు వేసుకుని అయితే మంచిగా లాగించాను. ఇక ఇంత ఫుల్ గా తిన్న తర్వాత మన బాడీ ఊరుకుంటుందా, ఫుల్ గా అయితే నిద్ర వస్తుంది. అసలే మనకి బద్ధకం ఎక్కువ. ఇక ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసి మంచిగా తలస్నానం అయితే చేసి రెడీ అయిపోయాను గుడికి వెళ్ళడానికి. సో ఇదే అనమాట ఈ రోజు మన అవుట్ ఫిట్. సింపుల్ వైలెట్ ప్లెయిన్ షర్ట్ విత్ వైట్ ప్యాంట్. ఇక లేట్ చేయకుండా అయితే మనం గుడికి అయితే వెళ్ళిపోదాము. ఇక ఈ రోజు ఉదయం నుంచే మా ఊరంతా పండుగ వాతావరణంతో అయితే మొదలైంది. అంతేకాకుండా 108 బిందెలతోటి అభిషేకానికి కావాల్సిన పదార్థాలన్నిటిని ఊరేగింపుగా అయితే తీసుకువెళ్లారు. ఇక రాత్రి తిరునాళ్ళకు వచ్చే భక్తులందరి కోసం అయితే లైటింగ్ అయితే బిగుస్తున్నారు. గాయస్, ఇప్పుడే మన శ్రీ అభయాంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి అయితే వచ్చాము. మనం వచ్చేసరికి కరెక్ట్ గా స్వామివారికి 108 బిందెలతోటి అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. స్వామివారికి అభిషేకాలు చేస్తుంటే అక్కడి నుంచి కదలకుండా నుంచుండిపోయాను. అంత బాగా జరుగుతున్నాయి అనమాట అభిషేకాలు అయితే. ఇక నాకైతే ఇదే అనమాట ఫస్ట్ టైం ఇలా హనుమంతుల వారికి అభిషేకం చేస్తుంటే చూడటం. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ కనిపిస్తుంది కదా కొండ, కొండపైన త్రిశూలం బొమ్మ కూడా గీసి ఉంది. అక్కడే అనమాట మా ఊరు. అక్కడ నుంచి 1 kilometer దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అంటే సరిగ్గా మా ఊరు పొలిమేర దగ్గర అయితే ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి వారు మా ఊరు వైపు చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తుంటే చాలా బాగుంది మా ఊరు. ఈ చెరువు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇక ఈ టెంపుల్ చుట్టూ అయితే ఏమీ ఉండవు, ఓన్లీ పచ్చని పొలాలు, ఒక చిన్న పిల్ల కాలువ అయితే ఉంటుంది. ఇక ఏమీ అయితే ఉండవు, మంచిగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఈ అభయాంజనేయ స్వామి వారు పడమర దిక్కుకు చూస్తూ ఉంటారు. అంటే ఇందాక చెప్పేదా మా ఊరు వైపు చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇక అభిషేకాలన్నీ పూర్తయ్యాక తర్వాత హోమం అయితే ప్రారంభం చేశారు. నాకు ఈ హోమం పేరేదో చెప్పారు కానీ గుర్తులేదు. మీకు తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక హోమం అయితే చాలా సేపు అని చాలా బాగా జరిగింది. ఈ హోమం వలన కూడా మన ఊరికి చాలా మంచి జరుగుతుంది అనేది చెప్పారు. ఇక అన్ని పూజా కార్యక్రమాలు అయితే పూర్తయ్యాయి. ఇక నేను కూడా ఇంటికి అయితే వచ్చేసాను. ఇక ఈ రోజు రాత్రి అన్నదానము, కొన్ని కళా కార్యక్రమాలు అయితే ఉన్నాయి అనమాట. అవన్నీ చూద్దాం మనం.
గాయస్ ఇప్పుడే మన ఊరు తిరునాళ్ళకి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ అందరూ కూడా అయితే వస్తున్నారనమాట. అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. కెమెరాకి లైట్ కట్టకుంటారు మా ఊరు అందగాడు అనమాట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. సో గైస్ వీళ్ళే అనమాట మన గ్యాంగ్ అంతా. అందరు మాత్రం చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి మా ఎక్సైట్మెంట్ ని మ్యాచ్ చేస్తుందా లేదా అని తిరునాల. సో మేము అందరం అయితే మాట్లాడుకుంటూ అరుచుకుంటూ అయితే ఎంజాయ్మెంట్ లో అయితే వెళ్తున్నాము. అలా మాట్లాడుకుంటూ అరుచుకుంటూ అదే ఎక్సైట్మెంట్ లో మన టెంపుల్ దగ్గరికి కూడా అయితే రీచ్ అయిపోయాము. అసలు ఎంత మంది జనాలు వచ్చారో మీరే చూడండి గైస్, చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ అన్నదానం కూడా అయితే జరుగుతుంది. ఈవెంట్ ఏమొచ్చిందో అని చూసుకుంటూ వెళ్తుంటే 2 ప్రభలు అయితే ఉన్నాయి. ఒకటి కోలాటం, ఇంకోటి ఏమన్నా ఆర్కెస్ట్రా. సో కవర్ చేద్దాం మనమైతే అన్ని. ఫస్ట్ మనం దర్శనంకి అయితే వెళ్ళొద్దాము. దర్శనం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు పట్టదు, 5 మినిట్సే. నైట్ టైం సోమవారు చాలా చాలా బాగున్నారు. లైటింగ్ తోటి కూడా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. అసలు ఉన్నటువంటి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం పడేటట్టు చినుకులు కూడా పడ్డాయి 4-5. కానీ ఆ సోమవారి ఆశీస్సులతోటి పెద్ద వర్షం అయితే ఏం పడలేదు, చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి. మనం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయితే చూసుకుంటూ అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే మనం కోలాటం దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. అక్కడ ఎక్కువ మంది జనాలు అయితే లేరు. సో అది చూసుకుని అయితే మనం వెళ్దాము. గాయస్ కోలాటం అయితే బాగానే ఉంది, కానీ నాకెందుకు అంత నచ్చలేదు. నెక్స్ట్ మనం అయితే భోజనాలు నిన్నకైతే వెళ్తున్నాము. అసలు మా వాళ్ళు కోలాటం జోన్కి కూడా రాలేదు కొంతమంది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారో ఏమో ఎత్తుక్కోవాలి. మన వాళ్ళు అందరిని ఎదుగుతుంటే మన వాళ్ళు ఏమన్నా భోజనాల దగ్గర క్యూ లైన్ లో నుంచున్నారు. మనం కూడా ఇల్లు అయితే జాయిన్ అయిపోయాము. అందరం మంచిగా ప్లేట్లో పెట్టించుకొని ఒక సైడ్కి వచ్చి ప్రశాంతంగా అయితే తిన్నాము మాట్లాడుకుంటూ. ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎంతైనా సోమవారం ప్రసాదం కదా, చాలా బాగుంది అనమాట. అందరం తిని నెక్స్ట్ మరొక ప్రభ దగ్గరికి అయితే వెళ్ళాము రికార్డింగ్ డాన్స్ చూడడానికి. అసలు ఇలాంటి రికార్డింగ్ డాన్స్ అయితే నేను ఎంతవరకు చూడలేదు. అసలు నాకైతే అస్సలు నచ్చలేదు. నేను చాలా తిరునాళ్ళకి వెళ్ళి కానీ ఇట్లాంటి రికార్డింగ్ డాన్స్ అయితే ఎక్కడ చూడలేదు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక్కడు కూడా లేదనమాట. ఎట్లా కూడా మన ఊరు పండగ కాబట్టి కాసేపు అక్కడే నుంచొని ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. అక్కడ రికార్డింగ్ డాన్స్ చూడలేక మన వాళ్ళు అయితే వాళ్ళ పనిలో వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము. అసలు పర్లేదు, ఇదే కదా మొదటి వార్షికోత్సవం. ఇప్పుడు వరకు జరిగిన అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. ఎస్పెషల్లీ నాకైతే మార్నింగ్ జరిగిన పూజా కార్యక్రమాలు అన్నీ అయితే చాలా బాగా నచ్చినాయి. అంటే చాలా బాగున్నాయి కూడా అవన్నీ. నైట్ ఈవెంట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి అయితే మా ఒక్కరికి కూడా ఏది నచ్చలేదు. బట్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేవు. ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాము. సో గాయస్ ఇదనమాట మా ఊరి అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం. అండ్ మీ ఊర్లో కూడా ఇలాంటి ఏదో ఒక తిరునాళ్ళు జరిగే ఉంటుంది కదా, దాని గురించి అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. సో అదనమాట ఈ వీడియోకి అయితే. ఈ వీడియో వస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వరల్డ్ ఆఫ్ భార్గవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.